సాగిస్తుంది. ఎక్కడ కూర్చోబెడితే అట్లే పడిపోతుందంట, కూర్చోబెడితే అట్లే పడిపోతుంది చిన్న పాప. అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఒక చర్చి ఎదురుగా, పెద్ద చర్చి ఉంది కదా, దాని ఎదురుగా హాస్పిటల్ ఉంది. పోతే డాక్టర్ అన్నాడు, ఈమెకి కఫ అంతా చాలా నిండుకొని ఉంది లోపల, ఈమెను అడ్మిట్ చేయాలా, ఓపిడికి తీసుకుపోయి అడ్మిట్ చేయండి ఇమ్మీడియట్ గా, అంటే త్వరగా అడ్మిట్ చేయాలా అని చెప్పి డాక్టర్ చెప్పినారంట. మరి నాకు ఫోన్ చేసింది ఇట్లా అన్నారు అని. సరే ప్రేయర్ చేద్దామా అని ప్రేయర్ చేసినాము. మళ్ళా సాయంకాలము దత్తాత్రేయ హాస్పిటల్కి పోయినారు. అక్కడ పోతే ఆయన ప్రార్థన పూర్వకంగానే మరి వీళ్ళు కలిసి ప్రార్థన చేశారు. ప్రభా మరి అట్లాంటి అడ్మెంట్ ఏమీ లేకుండా, ఆయన నోట్లో నుంచి రాకుండా మీరే కృప చూపించండి అని. దత్తాత్రేయ అంటే మనందరికీ తెలుసు, ఆయన చిన్నదాన్ని కూడా పెద్దగా చేసి అడ్మెంట్ అంటారు. అయితే అలాంటిది దేవుని మహాకృపలో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఏమన్నాడంటే ఏమి అనలేదు, ఖాళీ ట్యానింగ్ పిల్లకి ట్యానింగ్లు మందులు ఇచ్చి మరి పంపించేశారు. రాగానే మరి ట్యానింగ్ లో వేసేసారు. దేవుని కృపలో మరి ఏం అడ్మిట్ కాలేదు, ఏం లేదు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మందిరంకి వచ్చాడు, లేదంటే హాస్పిటల్లో ఉండాలి. హల్లెలూయా. దేవుడు అక్కడి నుంచి తప్పించినాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి వీళ్ళ చెల్లెలు కూతురు ఉంది, అంటే మన జీవం వాళ్ళ చెల్లెలు కూతురు. ఎప్పుడు కూడా ఆ పాపకి ఈ కఫ ఈ యొక్క నిండుకున్నప్పుడు సంవత్సరానికి కనీసం 2 సార్లు అయినా 20,000 30,000 రూపాయలు హాస్పిటల్కి పెట్టాలి, ఆ కఫ నిండుకున్న దానికి అడ్మిట్ అయిపోయి. అలాంటిది ఏది కూడా లేకుండా ఆ బిడ్డని దేవుని స్వస్థపరిచినాడు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సాక్ష్యానికి సమయం ఉన్నది, మరి వచ్చి సాక్ష్యం చెప్పగలిగితే సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఘనపరచండి. ఒక్కరు కూడా మీరు తెరిచి పెట్టుకోండి, బైబిల్ చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1:4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క పూర్తి కలిగి తన మహత్తుల మాట చేత సమస్తము నిర్వహించు, పాపముల విషయంలో శుద్ధీకరణము నిర్వహించు, తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహావులకు దేవుని కుడిపక్షంలో కూర్చుండెను. హల్లెలూయా. పాపములకు శుద్ధి. అమ్మా అర్థమైందా? మీరు దయచేసి అర్థం చేసుకోండి. మన పాపములకు ఏం కలిగింది చెప్పండి? శుద్ధీకరణం కలిగి ఉన్నది. మన పాపాలకు ఏం కలిగి ఉన్నది? శుద్ధి కలిగి ఉన్నది. మన పాపములో శుద్ధి అంటే శుద్ధి చేయబడి ఉన్నవి. ఇప్పుడు మనం ఏమైనాము? మలినముగా ఉంటిమి, మురికిగా ఉంటిమి. ఆ మలినమైన మురికిగా ఉన్నటువంటి మన జీవితాలు పాపము చేత శాపము చేత మలినమైపోయిన మన జీవితాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయము. అంటే మనము పాపముల చేత సచ్చిన వారై ఉండగా, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి అమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు అమ్మ ఏమి చేత? అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. ఆమేన్. హల్లెలూయా. దేని చేత చెప్పండి? పాపముల చేత. ఏమా? అపరాధముల చేత. అపరాధములు పాపములు వీటి చేత ఎలా ఉన్నామని చెప్తుంది దేవుని వాక్యం అంటే సచ్చిన వారమై ఉండగా. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయి ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. చచ్చిపోయి ఉన్నారు. చచ్చిపోయి ఉన్న వారమై ఉండగా ఎవరితో బ్రతికించినాడు అంటే చెప్పండి అందరూ. ఎవరితో చెప్పాలి అందరు నోరు తెరిచి.
ఈ వాక్యం నిజంగా మీరు చెప్తారు. నాన్న లాజర్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి, క్రీస్తుతో కూడా ఏం చేసినట్టు బ్రతికించినాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. చచ్చిపోయిన వారిని క్రీస్తుతో కూడా ఏం చేసినాడంట, ఆయన బ్రతికించినాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పాపములకు ఏమైనాయి, శుద్ధి అయింది. అంటే చచ్చిపోయిన మనల్ని పాపము చేత, అపరాధముల చేత, అతిక్రమముల చేత చచ్చిపోయి ఉన్న వారిని ఎవరితో బ్రతికించినాడు? యేసు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేసినాడు, ఆయన బ్రతికించినాడు. మన పాపములకు ఏం కలిగించినాడంట, ఆయన శుద్ధి కలిగించినాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సత్యర సహా నిమ్మల్ని ఏం చేస్తున్నా యారంటే బతికిస్తేను దయమాడి ఎల్లారు. అదైనా లోపలికి వచ్చేయండి బెట, కొంచెం లోపలికి వచ్చేయండి. నాకు కూడా ఎంకరేజ్ గా ఉంటది. నాకు మీరు అంటే బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తే ఎలా ఉంటుంది తెలిసి నాకు చాలా ఎంకరేజ్ గా ఉంటది. ఇప్పుడు జనాలు ఎవరు లేకుండా ఖాళీగా ఉంటే నాకు కూడా అంత ఎనర్జీ రాదు. కాబట్టి నాకు మీరు సహకరించాలంటే మీరందరూ కూడా ఏం చేయాలా? ఏం రా ఫ్యాన్ ఆడుతుంది, ఇన్ని రోజులు ఆడలేదు, దేవునామాని స్తోత్రం, హల్లెలూయా, గడగడ ఉంటుంది. సరే, అయితే చూసినారా, శుద్ధి చేసినాడంట. సంతోషంగా లేదా మీ ముఖాలు చూసినప్పుడు? నాకైతే ఎంత ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎంత సంతోషమైందో. పాపములను శుద్ధి చేసుకోవడానికి ఎక్కడెక్కడో పోతున్నారు జనాలు. అవునా కదా చెప్పండి? పాపములు శుద్ధి చేసుకోవడానికి, పాపములు కడుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో పోతున్నారు. కానీ మన యేసుక్రీస్తు ప్రభు చూసినారా, ఆయనంట ఆయన రక్తము చేత మన పాపములన్నిటినీ కూడా కడిగి ఆయన శుద్ధి చేసినాడంట. హల్లెలూయా. అంటే మన పాపములన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? అమ్మా మీరు నా పైన గమనం పెట్టండి. మన పాపాలకు ఏం కలిగింది? ఈ జ్ఞానం కావాలి మీకు. ఈ జ్ఞానం మీకు వస్తేనే మీరు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుతారు. లేదంటే ఎట్లా వచ్చిన వాళ్ళు అలాగే పోవాల్సిందే, అంతే. ఇప్పుడు ఉదాహరణకు ఒక బాటిల్ ఉందో చూసినారా, నీళ్ళ బాటిల్ ఉందా? ఆ నీళ్ళ బాటిల్ మూత వేసి కుళాయి కింద పెడితే ఎంతసేపుకు నిండుతా చెప్పండి? 1 సంవత్సరం పెట్టినా నిండుతుందా? మూత వేసి పెడితే నిండుతుందా? ఆ మూత తీసేస్తే ఒక క్షణంలో ఏమైతుంది? నిండిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మనసులు మనం ఏం చేసుకుంటాం చెప్పండి? దేవుని వాక్యానికి మూత వేసి పెట్టుకొని కూర్చోకూడదు. మేమెందుకు మూత వేసి కూర్చుంటున్నాం అంటే మీరు అక్కడిక్కడ ధ్యానం పెడుతున్నారు చూడు, అప్పుడు మూత వేసినట్టు. అర్థమైందా? అందుకనే దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం తెలిసిన? దేవుని వాక్యం శక్తి గలదై, జీవం గలదై, బలము గలదై. అది దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన వాక్కు పంపి ఆయన స్వస్థపరిచినాడంట. దేన్ని పంపి? అమ్మా నా కళ్ళ వినండి రా ఎవరి బిడ్డలు. ఏం పంపినాడని చెప్పండి? వాక్కు అంటే వాక్యమును పంపి ఆయన ఏం చేసినాడు అంటే తెలిసిన వాళ్ళని స్వస్థపరిచినాడు. వాక్కు ద్వారానే, వాక్యము ద్వారా మీకు ఏమున్నది చెప్పండి? స్వస్థత ఉన్నది. వాక్యము ద్వారా మీకు విడుదల ఉన్నది. వాక్యము ద్వారా నీకు ఆశీర్వాదం ఉన్నది. వాక్యము ద్వారా నీకు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఆయన తన వాక్కును పంపి రోగిగా ఉన్న వాళ్ళని స్వస్థపరిచినాడు. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు మన పాపములకు శుద్ధి అయిందా లేదా? అమ్మా మన పాపాలకు ಶುದ್ಧಿ ಆಗಿಲ್ಲ లేదా? ನಮ್ಮ ಪಾಪಗಳಿಗೆ ಏನಾಗಿದ್ದಾವೆ? ಈಗ ಶುದ್ಧಿ ಆಗಿದ್ದಾವೆ. ಈಗ ನಾವು ಏನಾಗಿದ್ದೀವಿ? ಶುದ್ಧಿ ಆಗಿದ್ದೀವಿ. ಅದು కోడల గొర్రెల రక్తం ద్వారా కాదు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఎబ్రీయులు బరిద పత్రిಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 8-9
ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 కానీ లేదా 9 కానీ చదవాలి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నది. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పింపబడిన చేత ఆ చిత్తము బట్టి మనము ప్రసిద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయడం పాపములను ప్రతి ఎన్నటికి తీసివేయలేడని ఆ బలులోనే మాటి మాటికి అర్పించుతూ ఉన్నాడు. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపక్షం ఆశీర్వాదం ఒక అర్పణ చేత ఈయన ప్రసిద్ధపరచబడు వారికి సదాకాలకు సంపూర్ణంగా చేసి ఉన్నారు. ఈ విషయం అయితే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చింది. చాలా హల్లెలూయా. ఇప్పుడు మొదటి నుండి చిన్నగా ఒక్కొక్క పేర చదువుకుంటా కదా, చదువు మళ్ళీ స్టార్టింగ్. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఆయన ఎవరు అంటున్నారు చెప్పండి? యేసు. అమ్మ ఇప్పుడు నా మాట వినండి. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ఎవరంటున్నారు? ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈ మాట చెప్తున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని. అంటే తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటిది? హల్లెలూయా. బాగా గమనించాలి. తండ్రి అయిన దేవుని చిత్తము ఏంటిది అని మనం చూసుకున్నప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుని చిత్తము ఏంటి తెలిసిన? మనం అందరము రక్షించబడాలి కుమారుని ద్వారా. హల్లెలూయా. ఎవరి ద్వారా? కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరం కూడా ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలి? రక్షణ పొందాలి అని చెప్పి తండ్రి అయిన దేవుని చిత్తం. అందుకనే ఆ దేవుని చిత్తం, తండ్రి అయిన దేవుని చిత్తం ఎరిగి ఈ కుమారుడు ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి చిత్తము, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చినారు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. చదువు. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ వదిలిపెట్టినావో అక్కడి నుంచినే చదువుకుంటూ పోలా. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున ఇవన్నీ అంటే ఏమన్నీ? కింద చదువు కింద ఉంటున్నా చూడండి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసినాడు. మొదటిది ఏంటిది, రెండవది ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే, మొదటి ఆజ్ఞ, మొదటిది ఏంటిదంటే ధర్మశాస్త్రం. అమ్మా ఉంచున్నారా? మొదటిది ఏంటిది? ధర్మశాస్త్రం. కోడలు అర్పించాలా, బలిలు అర్పించాలా? పాప క్షమాపణ నిమిత్తం. మన పాపములు అప్పుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా లేవి కాండంలో మనం చూసుకున్నట్లయితే, పాపం చేసినటువంటి వ్యక్తి ఒక గొర్రె పిల్లని తీసుకురావాలా. అర్థమవుతుందా? గొర్రెని తీసుకురావాలా. ఆ గొర్రె ఎలాగుండాలా? రోగిష్టి అయి ఉండకూడదు. గొర్రె ఎలాగుండకూడదు? కలంకం గాని, రోగి అయి గాని, కుంటితో గుడ్డితో తీసుకురాకూడదు. బలి అర్పించేవాళ్ళు ఏం తీసుకురావాలంట? ఆరోగ్యకరమైన, పుష్టికరమైనటువంటి కొవ్వుల దానిని తీసుకురావాలా. ఎక్కడికి? యాజకుల దగ్గరికి, దేవుని మందిరంలోనికి, యాజకుల దగ్గరికి అలాంటి గొర్రెలు తీసుకొని రావాలా. రోగిష్టిగా ఉండకూడదు, కుంటితో గుడ్డిగా ఉండకూడదు. కొన్నిసార్లు అర్పించే అర్పణలు ఎలా ఉంటాయి తెలిసినా? ఏదో ఉంటుంది, ఆ టాపిక్ కాదు. అయితే అలాంటివి తీసుకురాకూడదు. శ్రేష్టమైనది తీసుకురావాలి. తీసుకొచ్చి యాజకుడి దగ్గర తీసుకొస్తే యాజకుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే పాపం చేసి అపరాధాలు చేసి ఆ గొర్రెను తీసుకొచ్చాడో, ఆ యొక్క గొర్రె తీసుకొచ్చిన అతని మీద అతను అక్కడ నిలబడితే
అతని మీద ఉన్న అంటే అతని మీద ఉన్న పాపములన్నీ కూడా ఎవరి మీదకి వెళ్ళిపోతాయి? గొర్రె మీదకి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి దేవుని వాక్యం దయచేసి. ఆ పాపములన్నీ కూడా గొర్రె మీదకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ గొర్రెని తీసుకొచ్చి ఏం చేస్తాడు యాజకుడు? లేవీయుడు యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని బలి అర్పించి ఆ రక్తము తీసుకుపోయి ఆ బలిపీఠం మీద పోస్తాడు. అప్పుడు ఆయనకి ఆ సంవత్సరం సరిపోయినంత బలి అంటే అక్కడికి అయిపోయింది. మళ్ళా సంవత్సరం రావాలా, మళ్ళా ఒక గొర్రెని తీసుకురావాలా, ఇలాగా చేస్తూనే ఉండాలన్నమాట. అంటే మొదటిది అది మొదటి ఏదైతే ఉన్నదో బలిలు అర్పించేది, కోడెలు గొర్రెలు మేకలు అర్పిస్తూ వచ్చినారు కదా, ఆ కోడెల యొక్క గొర్రెల యొక్క రక్తము మనిషిని యొక్క పాపమును పూర్తిగా తీసివేయలేదు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. మనిషిని పాపం ఏం చేస్తా అవసరం లేదు, మొత్తం తీసివేయబడదు. అయితే అది మొదటి ఆజ్ఞ. అయితే రెండో ఆజ్ఞ ఏం తెలిసిన? యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే దానిలాగానే అంటే బలి అర్పించేది. మొదటి ఆజ్ఞ ఏం చెప్పండి? బలి అర్పించేది. అయితే యేసుక్రీస్తు కోడలు గొర్రెలు అర్పించలేదు. కానీ ఇప్పుడు చదవండి, మీరు కూడా చదువుకోండి, మీ బైబిల్లో చదువుకోండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి ఏమంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి, కొట్టండి ఒకసారి. కోడిలు అర్పించలేదు, మేకలు అర్పించలేదు, ఇంకా గువ్వలు అర్పించలేదు, ఏమి అర్పించలేదు. ఏం అర్పించినంట? యేసు ప్రభు యొక్క శరీరం ఒక్కసారి అర్పించటము ద్వారా ఎవరి పాపముల కోసము ఎవరు అస్సలు నోరే కలపట్లేదు. మీరు నిజంగా చాలా మిస్ అవుతారు. కొంతమంది అంటుంటారు కదా, అరే ఆ యాప్నీస్ లో నేను మిస్ అయినాను రాని. అది మిస్ అయితే మిస్ అయినావేమో, కానీ ఇది మాత్రం మిస్ కాకూడదు. హల్లెలూయా. అది శాశ్వతమైనది కాదు, శ్రేష్టమైనది కాదు. ఇది శాశ్వతమైనది, శ్రేష్టమైనది. అందుకని ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మిస్ కాకండి దయచేసి చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా నీటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దయచేసి అందరు చెవు పెట్టి వినండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే తన శరీరాన్ని అర్పించుకున్నాడు. హల్లెలూయా. ఎవరి పాపముల కోసం? మనందరి పాపముల కోసము యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఏం చేసినాడు? తన శరీరాన్ని అర్పించుకున్నాడు. లేకుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? ధర్మశాస్త్ర ప్రకారం మాటికి గొర్రెలు మేకలు పశువులు అర్పించుకుంటా పోతున్నారు. వాటి రక్తంతో ఎవరు కూడా శుద్ధికులు. యేసుక్రీస్తును ಒಂದೇసారి ದೇಹ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಯಾರ ಚಿತ್ತವನ್ನು? ದೇವರ ಚಿತ್ತವು ನೆರವೇರಿಸడానికి ನಾವು ಏನಾಗಿದ್ದೀವಿ? ಯಾರಿಂದ ಶುದ್ಧರಾಗಿದ್ದೀವಿ? ನಾವು ಯಾರಿಂದ ಹೇಳ್ಬೇಕು? ಎಲ್ಲರ ಬಾಯಿ ಬಿಚ್ಚಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ನಾವೇನಾಗಿದ್ದೀವಿ? ಶುದ್ಧವರಾಗಿದ್ದೀವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ಪಾಪ ನಮ್ಮ ಮೇಲೆ ಇಲ್ಲ. ಆಯ್ತಾ? ಇದಲ್ಲದೆ ಇದಲ್ಲದ್ರೆ ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಕೇಳ್ರಿ. ಇದಲ್ಲದೆ ಯಾಜಕರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅಂದ್ರೆ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ. ಎಂತ ಸೇವಾ? ಎಂದಿಗೂ ಪಾಪ ನಿವಾರಣೆ ಮಾಡಲೇ ಇರುವಂತ ಒಂದೇ ವಿಧವಾದ ಯಜ್ಞಗಳನ್ನು ಪದೇ ಪದೇ ಸಮರ್ಪಿಸ್ತಾ నింపుకొండిరువరు. ಅಂದ್ರೆ ఉండండి అదే తెలుగులో చదువురా. కరెక్ట్. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు,
పాపములను ఎన్నటికీ తీసివేయలేనని చూడమ్మా, ఈ కోడలు గొర్రెలు యొక్క ఆ మేకలు యొక్క ఆ శరీరం ద్వారా రక్తము ద్వారా ఎన్నటికీ పాపములను తీసివేయలేనటువంటి బలులనే అర్పించుకుంటూ వచ్చినారనమాట. నాయన కొంచెం వినండి బాబు, బలులనే అర్పిస్తూ వచ్చినారు వాళ్ళు. మాటి మాటికి పాపం చేస్తారు, తీసుకొచ్చి ఏమిస్తారు? బలులు అర్పిస్తారు. పాపం చేస్తారు, తీసుకొచ్చి ఏం అర్పిస్తారు? బలులు అర్పిస్తారు. ఈ బలుల ద్వారా ఈ మన పాపములు ఎన్నటికీ కూడా తీసివేయబడట్లేదు. అట్లా ఉండాల్సిందే. అంటే మనం పాపం చేయకుండా ఉంటామా, తప్పు చేయకుండా ఉంటామా? చెప్పండి. హల్లెలూయా. అయితే పాపం చేసేది, తప్పు చేసేది మళ్ళీ తెచ్చి బలులు అర్పించేది. అంటే అప్పుడు ఆ సంవత్సరానికి మాత్రమే, అప్పటికి మాత్రమే ఏమైంది? క్షమించబడ్డారు. మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ బలులు తెచ్చి మళ్ళీ అర్పించాలి. ఇదే అన్నమాట మనిషి యొక్క స్థితి. అయితే పాపములు పూర్తిగా ఏం కాలేదు, తీసివేయబడలేదు. ఏది బాగుంది చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. తర్వాత మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వదిలేస్తా, తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మీ వాక్యం మిస్ కాకూడదని. వినాడమ్మా, చదువమ్మా. అంటే ఎప్పటికీ తీసివేయలేనటువంటి అర్పణలు అర్పిస్తా వచ్చారు వాళ్ళు. ఎవరు? అప్పుడున్న యాజకులు, వాళ్ళ లేవీయులు వాళ్ళు బలులు అర్పిస్తా వచ్చినాడా? చదువుతాను. ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ వచ్చినారు అనమాట. పాపాలు తీసివేయబడవు, ఇవి మాటి మాటికి బలులు అర్పిస్తూనే పోతుంటారు. ఆ బలుల ద్వారా మన పాపంలో ఏం కాలేదు, తీసివేయబడలేదు. అయితే చదువురా. ఈయనైతే ఎవరు? ఈయనైతే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే ఈయన. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని. హల్లెలూయా చెప్పండి కొట్టాలి అందరూ. నేను కొట్టండి అనేటప్పుడు కాదు మీరు కొట్టేది. ఈ మాట ఎంత శక్తివంతమైనది నేను చెప్పక ముందుగానే కొట్టాలి. హల్లెలూయా. చూడండి, ఈయనైతే అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అయితే సదాకాలము ఎప్పటికీ నిలిచిపోయినటువంటి ఒకే బలిని అర్పించాడంట. హల్లెలూయా. సదాకాలములకు, అన్ని కాలాలకు. అంటే యేసు ప్రభు ఇప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎన్ని సంవత్సరాలు? 26 అని చెప్పండి. హల్లెలూయా. నీకు ఎందుకు మాటికి మాటికి చెప్తున్నానంటే మీరు నా పైన గమనం పెట్టాలి, మీరు నన్నే చూడాలి. ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರ ನಿರಂತರವಾಗಿ ನಿಲ್ಲುವ ಒಂದೇ ಯಜ್ಞವನ್ನು ಸಮರ್ಪಿಸಿ ದೇವರ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದರು. హల్లెలూయా. ఒకేసారి మన అందరి పాపముల కొరకు అన్ని కాలాలకు సరిపడినటువంటి యేసు ప్రభు చనిపోయినది 2026 సంవత్సరాలు. అంటే 2026 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని కాలాలకు కూడా యేసు ప్రభు ఒకే బలిగా అర్పించి తండ్రి కుడిపక్షంలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పని అంతా అయిపోతే ఏం చేస్తారు చెప్పండి? పని అంతా అయిపోయినాక అమ్మయ్యా ఏమైపోయింది, పని అయిపోయిందని ఏం చేస్తాము? కిందనో కూర్చుండోనో ఏం చేస్తాము? కూర్చుంటాము. పని అయిపోయినాక కూర్చుంటాం. పని ఉంటే కూర్చుంటామా? పని చేస్తూనే ఉంటాము, పారాడుకుంటా, తిరుగులాడుకుంటా, నిలబడుకొని పని చేస్తూనే ఉంటాము. అయితే పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? కూర్చునేస్తాం. అంటే యేసు ప్రభు కూడా ఏం చేసినాడు? ఆయన వచ్చిన పని అంతా కూడా చేసి, అంటే మన కొరకు సదాకాలములకు ఒకే బలిని అర్పించి ఆయన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు?
తండ్రి కుడి పక్షంలో కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ధైర్యము ఏంటిదంటే, మనకు బలం ఏంటిదంటే, మనకు సంతోషము ఏంటిదంటే, మనము మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు సదాకాలమునకు మనకి బలి అర్పించేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములకు పరిహారము అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? మన పాపాలకు ఏమైపోయినాయి? పరిహారం అయిందా, ఉందా? మరి పరిహారం అయిన వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. మనం ఇట్లా తప్ప కూర్చోడానికి, దిగులతో కూర్చోడానికి మామూలు విషయం కాదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు మీ యొక్క అకౌంట్ లో పడినాయని ఎవరన్నా చెప్పినారనుకో, మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? మీ మొఖాలు ఇట్లే ఉంటాయా? చెప్పాలా? 1,00,000 రూపాయలే, మళ్ళీ ఏం పెద్ద కాదు అది. ఒకవేళ పడినాయని ఒకవేళ మెసేజ్ వచ్చింది అనుకో, ఎట్లుంటాయి చెప్పండి? ఎంత సంతోషం కదా, అంత సంతోషం వచ్చేస్తుంది అనమాట ముఖంలో. అయితే 1,00,000 కాదు కదా, కోట్ల కంటే గొప్పది అనమాట దేవుడు మన కొరకు చేసింది. మరి ఎంత సంతోషం ఉండాలి చెప్పండి? ఎంత ఆనందం ఉండాలా? నేనైతే ప్రతిరోజు ఆనందిస్తున్నా. ఈ వాక్యంలో చదువుతున్నాను, చదువుతున్నా అంటే మా పాపములన్నిటి కొరకు ఏమైపోయినాడంట, అన్ని కాలాలకి ఆయన బలి అయిపోయినాడు. ఒకే బలి అర్పించి కూర్చున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఒక బలి అర్పించి ఆయన కూర్చున్నాడు. అంటే మన పాపములకు ఏమైపోయినాయి? శుద్ధి అయిందా లేదా? ఇప్పుడు మనం శుద్ధీకరణ పొందినామా లేదా చెప్పండి? ఇంకా కొంచెం ఉన్నది అన్న వాళ్ళు ఎవరిని చెప్పండి? ఉందా? కొంచెం ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. అంటే అన్ని మన పాపములన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? శుద్ధి చేసి ఆయన బలి అర్పించి శుద్ధి చేసి మనల్ని తండ్రి కుడిపక్షంలో ఆయన కూర్చున్నాడు. మన పాపాలకి ఇప్పుడు ఏం లేదు? శిక్ష లేదు. మన పాపాలకి ఏం లేదు? శిక్ష లేదు. మన పాపాలకి క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేసాడు. మన అతిక్రమాలకి యేసుక్రీస్తు ప్రభు ఏమి ఇచ్చినాడు? క్షమాపణ ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఈ లోకంలో, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉండొచ్చు అంటే, అసలు మన ఆనందానికి హద్దులు ఉండకూడదు. హల్లెలూయా. అంత ఆనందంగా సంతోషంగా ఉండాలి. పాపములను నా యేసయ్య నా పాపములన్నిటి కూడా ఆయన క్షమించి వేసినాడు. ఇప్పుడు ఒక సీమోను అని ఒక ఆయన ఇంటికి యేసుక్రీస్తు ప్రభుని భోజనానికి పిలిచినాడు. అమ్మా, సువార్తల్లో మాట చెప్తున్నా, భోజనానికి ఏం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభు ఇంటికి పిలిచినాడు. ఆ ఇంట్లోకి యేసు ప్రభు వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఇంటి దగ్గరికి, ఆ ఇంటి లోపలికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరు చెప్పండి? ఒక స్త్రీ. ఆమె ఎవరు తెలిసిన? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లు విడిచింది. ఏం చేసింది చెప్పండి? కన్నీళ్లు విడిచి యేసు ప్రభు పాదాలని కన్నీటితో తుడిచింది. దేంతో తుడిచింది? కన్నీటితో యేసు ప్రభు పాదాలు తుడిచింది. తర్వాత తన తల వెంట్రుకలతో ఏం చేసింది? యేసు ప్రభు పాదాలను ఆ వెంట్రుకలతో తుడిచింది. ఈ కార్యం చేస్తున్నప్పుడు ఆ భోజనానికి పిలిచినటువంటి ఆ వ్యక్తి ఈ యేసు ప్రభుని చూసి అనుకుంటా అన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ స్త్రీ ఎవతియో, హల్లెలూయా, ఈ స్త్రీ ఎవతియో, ఈయన ప్రవక్త అయి ఉండి ఎడల ఈయనకు తెలియకుండా ఉంటుందా? ఈమెవరు? పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి ఆయన మనసులో, ఆయన హృదయంలో అనుకుంటున్నాడు. ఎవరు? భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి అనుకుంటుంటే వెంటనే యేసు ప్రభు గ్రహించి ఏమంటున్నాడంటే, సీమోను, నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా, నువ్వు ఏమనుకుంటున్నావు ఈ స్త్రీ గురించి అని చెప్పి ఒక ఉపమానం యేసు ప్రభు చెప్తాను. ఒక ఆయనకి
500 దేనారములు ఈ అచ్చి ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇంకొకరు 50 దేనారములు. 500 దేనారములు అంటే 500 రూపాయలు, 50 రూపాయలు. 500 రూపాయలు అప్పు చేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. 50 రూపాయలు అప్పు చేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరూ వచ్చి ఆ అప్పు ఇచ్చినటువంటి యజమానుడి దగ్గరకు వచ్చి, అయ్యా మేము చెల్లించలేమంటే ఆయన ఏం చేసినాడు? యజమానుడు ఆ 500 అప్పులు చెల్లించేసినాడు, ఆ 50 రూపాయల అప్పును కూడా చెల్లించేసినాడు. వీళ్ళిద్దరిలో ఎవరు సంతోషం ఎక్కువ పొందింటారు చెప్పండి? సైలెంట్ అయిపోయినా చెప్పండి అమ్మా. ఎవరికి ఎక్కువ సంతోషం ఉండింటా చెప్పండి? 500. కరెక్ట్. హల్లెలూయా. 500 రూపాయలు చెల్లించబడిన అతను ఏం చేసుకుంటాడు? ఎక్కువ సంతోషపడుంటాడు. 50 రూపాయలే కాబట్టి ఆయన సంతోషము తక్కువ ఉంటుంది. అయితే యేసుప్రభు ఆ మాట చెప్తున్నా, అంటే నీ ఎక్కువ పాపం మీకు చేసింది, అయితే ఈమెం చేసింది తెలుసు, నన్ను ఎక్కువగా ప్రేమించి నీ ఇంటికి నేను వచ్చినాను, నువ్వేం చేయలేదు, కాలు కడుక్కోవడానికి నాకు నీ లేదు. కానీ ఈ స్త్రీ చూసినావా, నీ ఇంటి అంటే ఆమె వచ్చినప్పటి నుంచి తన కన్నీళ్లతో నా కాలు కడుగుతాను. నీ ఇంట్లోకి వస్తే నాకు నూనెతో తల అంటలేదు, కానీ నేనేం చేసిందంట, అత్తరు, విలువైన అత్తరు అంటే సెంటు. అప్పట్లోనే అది 50,000 ఎంతనో సెంటు. అంత విలువ కలిగినటువంటి ఆ సెంటును అత్తరులు తీసుకొచ్చి యేసు ప్రభు మీద పోసిందంట. నా భూస్థాపన కొరక ఈమె ఏం చేసింది, నాకు ఈ కార్యం చేసింది అని చెప్పి యేసు ప్రభు అంటున్నాడు. అంటే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె ఎక్కువ పాపం ఏమైంది, క్షమించబడింది. నువ్వు నన్ను తక్కువగా ప్రేమించినావు, నీ తక్కువ పాపంను క్షమించబడింది. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఈమె ఎక్కువ పాపం చేసింది అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆమెకి ఎంత సంతోషం, ఆ సంతోషముతో ఆ పాపములన్నీ కూడా ఏం చేస్తాడు, యేసు ప్రభు క్షమించినాడని ఆమెకి ఎంత సంతోషం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు మన పాపములు క్షమించేసినాడు యేసయ్య. సంతోషం లేదా? సంతోషం ఉందా లేదా? ఎంత సంతోషం అండి. కోడెలు, గొర్రెలు, మేకల రక్తము తీసివేయలేనటువంటి పాపాలు యేసయ్య తీసేసినాడంటే ఎంత సంతోషం. దీనికంటే మించి సంతోషం ఏమైనా ఉంటుందా లోకంలో? ఏమీ లేదండి. ఈ పాపం లేని వాళ్ళని పరలోకంలో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. దీనికంటే ఇంకేం కావాలా? మన సంతోషానికి, మన ఆనందానికి అడ్డు ఉండకూడదు. ఏదో ఒక స్వల్పకాలమైన సంతోషము కోసము సినిమా చూస్తే 2-3 గంటల సేపు సంతోషంగా ఉంటుంది. ఎన్ని గంటల సేపు చెప్పండి? 2 గంటల సేపు అంతే. ఎక్కువ మాట్లాడితే 3 గంటల సేపు. ఆ తర్వాత మళ్ళీ అదే స్థితి. కానీ ఈయన మనకిచ్చే సంతోషం ఎలాంటి తెలిసినా ఎప్పటికీ కూడా, ఎల్లప్పటికీ మనకి ఉండేటువంటి సంతోషాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సదాకాలం మనకు సంతోషాన్ని, ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇస్తే మనకెంత సంతోషం ఉండాలి చెప్పండి. ఈ యొక్క ఈ వాక్యములు కానీ అర్థం చేసుకుంటే గన మన జీవితంలో ఏ కొరత ఉండదు. నేను నిజంగా చెప్తాను. ఏ డబ్బుకు కొరత ఉండదు, ఆరోగ్యానికి కొరత ఉండదు, సమాధానానికి కొరత ఉండదు, ఆనందానికి కొరత ఉండదు, దేనికి కూడా కొరత ఉండదు. మీరు ఇంకా ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా దేవుడు మిమ్మల్ని పెడతారు. హల్లెలూయా. ప్రాబ్లం ఏమంటే ఈ ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం మీ కొరకు చేశాడో దాన్ని అర్థం చేసుకుంటే చాలు. అది అర్థం చేసుకోవాలా, మనం ఆ వాక్యంలో ఆనందించాలి. ఈ ఒక్కటి నమ్మాల. మెయిన్ వచ్చి ఏం చెప్పండి, నమ్మకం. నమ్ముతే, నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో అప్పుడేమైతే తెలుసా, నీ జీవితంలో కార్యాలు మొదలవుతాయి. నమ్మాల. దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యము, కలువరి శిలువలో యేసుక్రీస్తు మన కొరకు బలి అయిన ఆ కార్యములన్నింటినీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి, నమ్మాలా, విశ్వసించాలా. నీ జీవితంలో కార్యం నెరవేరకపోతే అప్పుడు హల్లెలూయా.
మనం నిజంగా ఇలా ఉండనే ఉండదు. మనల్ని దేవుడు మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని, మనం గొప్ప స్థాయిలో ఉండాలని, మనం ఉన్నత స్థాయిలో ఉండాలని ఎవరి చిత్తం చెప్పండి. కొంతమంది అంటారు నీ చిత్తం అయితే నన్ను దీవించమని. యేసయ్యకి ఎప్పుడో చిత్తం. ఎలా ఉండాలని? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది. 15వ అధ్యాయము 2-3 వచనాలలో మనం బహుగా ఫలించుట ఎవరి చిత్తము అనేది చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. నన్ను ఊరుకున్నాను. చదవండి అన్న. ఎవరు చదువురా 4-5 వచ్చిన చదువు. నా ఎదురు నిలిచినది మీ ఎదురు నేను నిలిచినది ఈగే ద్రాక్షవల్లిలో నిలిచినదే కానీ పరంపర పాట ఎలా పొందుతారో అలాగే నా ఎదురు నిలిచినదే కానీ మీరు ద్రాక్షవల్లిని మీరు ఎవరు నా ఎదురు నిలిచినో నేను ఎవరి ఎదురు నిలిచినో వాడు బహుగా ఫలించింది. ఏం చేస్తాడంట? బహుగా ఫలించింది అంటే మనం చదువు మనకి వచ్చిన చదువు. నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. ఎవరైనా నా ఎదురు నిలిచినట్టే లేదా వాడి తీగల బయటపడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పొంగి చేసి అగ్నిలో మారలేదు, అవి కాలిపోను. నా ఎదురు మీరు మీ ఎదురు నా మాటలు నిలిచినట్టే మీకు ఏది ఇష్టమో అడుగుది, అది మీకు అనుగ్రహింపబడింది. మీరు బహుగా ఫలించుకోవాలన నా శక్తి బయటపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. చాలమ్మ. మనము బహుగా ఫలించాల అని ఎవరి చిత్తము, ఎవరి ఇష్టము చెప్పండమ్మా. మనము ఆయన ఇష్టం ఏంటి చెప్పండి, ఆయన చిత్తం ఏంటి చెప్పండి. మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ కలుగుతుంది? మనం ఇలాగ అనారోగ్యంతో దగ్గుకుంటా, ఇప్పుడు దగ్గు మందోడు వచ్చి దగ్గు ఎవరికైనా ఉందంటే ఈ మందు తీసుకోండి మీకు దగ్గు తక్కువైతుంది అంటే దగ్గుకుంటూ వచ్చి అమ్మితే తీసుకుంటారా? నమ్ముతారా? అరే ఫస్ట్ నువ్వు బాగా చేసుకోరా, నీ దగ్గు బాగా అయ్యాక నా దగ్గు బాగా అవుతుంది అనుకుంటా. అవునా కదండి? మరి ఆడు దగ్గుకుంటా వచ్చి ఆ దగ్గు మందు అమ్మితే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? హల్లెలూయా. అలాగే మరి మనము ఆశీర్వాదకరంగా ఉంటే నువ్వు చెప్పే పని లేదు, అందరు కూడా ప్రభు దగ్గరికి వస్తాను. నువ్వు రోగిష్టిగా ఉండి, నీవు సమస్యల్లో ఉండి, కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి యేసయ్య గురించి చెప్తే ఎవరు వింటారా? ఇలా ఉండడం దేవుని చిత్తమే కాదు. నిజంగా చెప్తాను, ఇలా ఉండడము చాలా మంది ఈ ఆరోగ్యం కూడా, ఈ అనారోగ్యం కూడా దేవుడే ఇచ్చినాడండి. దేవుని చిత్తం. సైతాన్ మాటలు. మనము స్వస్థత పొందాలని యేసయ్య గాయాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఎవరు స్వస్థత పొందాలని? మనము స్వస్థత పొందాలని యేసయ్య గాయాలు పొంది ఉంటే మరి రోగిష్ఠులుగా ఉండడం దేవుని చిత్తమా? చెప్పండి, దేవుని చిత్తమా? ఎన్నటికీ కాదు. అలా చెప్తుందంటే సైతానుడు ఏం చేస్తున్నాడు? మనల్ని మోసగిస్తున్నాడు. మన రోగిష్ఠు వెంటనే చెప్పాలి. ఈ రోగం తెచ్చేది ఎవరు చెప్పండి? అమ్మ ఈ విషయం మీకు తెలియాలి. మొదటిగా దయచేసి వినండి. రోగాన్ని, దారిద్రతను, పేదరికాన్ని, భయాన్ని, టెన్షన్ను, అసమాధానము, అశాంతి తీసుకొచ్చేదే సైతాను. హల్లెలూయా. ఇవన్నీ తీసుకొచ్చింది ఏంటంటే సైతాను పని అన్నమాట ఇదంతా కూడా. అందుకనే మీరు వాడిని ఏం చేయాలా? వాడిని ఉండలిస్తే వాడు ఉంటాడు, వాడిని తరిమేస్తే పోతాడు. అది ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో ఉందండి. దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో లేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడో కలవరి సిలువలో సైతాను చేతిలో ఉండే. ఎవరి చేతిలో ఉంది చెప్పండి? సాతాను చేతిలో ఉంది. ఆ సాతాను చేతిలో నుండి తీసి మన చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఒక 100 రూపాయలు మీకు ఇచ్చినాను అనుకో, మీరు ఆకలితో ఉన్నారు. ఇదేం బుస్సుమంటుంది ఆ మైకి
ఇది ఈ సెల్లులు పెట్టి అదే అంటే అది తీసిన సెల్లులు పెట్టి హల్లెలూయా. వినండమ్మా. అమ్మా 100 రూపాయలు మీకు ఇచ్చాను, మీరు ఆకలితో ఉన్నారు, మీరేం చేయాలా? 100 రూపాయలు చూసుకుంటూ జేబులో పెట్టుకుంటూ ఉంటే తప్పు ఎవరితే, నాదా మీదా? చెప్పాలమ్మా కదా. 100 రూపాయలు ఉన్నాయి, పోయి ఏమని తినొచ్చు కదా, కడుపుకి తినొచ్చు కదమ్మా. 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏం కాదు చెప్పండి? ఇడ్లో దోశ ఏదో ఒకటి ఆకలి తీరడానికి వస్తుందా రాదా? ఆకలి తీరుతుందా లేదా? లేదు. అది చూసుకుంటూ జేబులో పెట్టుకుంటూ ఉంటే నేనేం చేస్తుంటాను? యేసయ్య ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు, మీకు ఇచ్చినాడు ఆశీర్వాదం. అది మామూలుగా రాలేదండి, అది ఏదో ఉచితంగా రాలేదు. యేసు ప్రభు దానికి వెల చెల్లించినాడు. యేసు ప్రభు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని దాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. తండ్రి కుడిపక్షంలో కూర్చున్నాడు, మనకు ఒక ఆదరణ కంపెనీ లోకానికి పంపాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనకు అన్ని ఆశీర్వాదాలు ఆయన ఇచ్చి వెళ్ళాడు. నా సమాధానాన్ని మీకు ఇస్తున్నానని చెప్పిపోయినాడు ఆయన. ఎవరి సమాధానము? దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు ఒక సమాధానాన్ని మనకి ఇచ్చిపోయినాడు ఆయన. ఇప్పుడు మనం సమాధానంగా ఉండకపోతే ఎట్లా? అంటే మనకి అన్ని ఆశీర్వాదాలు సైతాన్ చేతుల నుండి యేసయ్య మనకి ఇచ్చేసినాడు. ఇప్పుడు పొందుకోనేది ఎవరి బాధ్యత? ఆహా లేదు, దేవుడే వచ్చి చేయని అంటే ఎట్లా కాదు? ఎట్లుంటుంది చెప్పండి? అంత వండి పెట్టినాక అమ్మ అన్ని వంటలు వేసుకొని తినే కష్టమైతే ఎట్లమ్మా? కొంతమంది అంత సోమరులు కూడా ఉంటారు. వండి పెడితే అన్ని రకమైన ఏదో పప్పు చారు ఏదో వండి పెట్టింటే అది వేసుకు తినే కూడా కష్టం కొంతమందికి. అంత సోమర్ధనం, అంత బద్ధకం. ఎవరు తప్పు? నాకు ఆకలి అవుతుంది అని తిరుగు. ఎవరికి నష్టం? ఏముంది? యేసు ప్రభు ఏం చేశాడు? అన్ని చేసి పెట్టాడు. తీసుకో, నువ్వు తీసుకొని నువ్వు అనుభవించు, నీ పిల్లలకి అనుభవింపజేయి. లేదు నాకేం పెట్టిందంటే ఏమి లేకనే ఉంటుంది. యేసయ్య నా కొరకు ఏం చేసినాడు చెప్పు? కల్వరి శిలువలో సమస్తాన్ని ఆయన దారపోసాడు. నాకు ఆశీర్వాదం నాది, స్వస్థత నాది, సంతోషం నాది, అభివృద్ధి నాది అని నువ్వు సైతాన్తో కొట్లాడితే వాడి తోక ముడుచుకొని పారిపోతాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిన వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి ఉండాలా. అపవాదిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. రోగానికి ఆజ్ఞాపించు, ఆర్థిక ఇబ్బందులకు ఆజ్ఞాపించు, అన్నిటికీ ఆజ్ఞాపించు. నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆజ్ఞాపించు, అవన్నీ నీ జీవితంలో నుండి వెళ్తాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన మాటలను శ్రద్ధగా కైకొనేడలా నడిచినడలా ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. ఏ దీవెనలు మీరు అప్పిస్తారు? హల్లెలూయా. ఏం చేస్తారంటే మీరు అప్పిస్తారు, అప్పు తీసుకోరు. మీరు పైవారిగా ఉంటారు, మీరు కింద వారిగా ఉండరు. మీరు తలగా ఉంటారు, మీరు తోకగా ఉండరు. దేవుని చిత్తమేది. నువ్వు అప్పు చేస్తున్నావు అంటే, అప్పులో ఉన్నావు అంటే ఏం చెప్పండి? నువ్వు ఆజ్ఞాపించాలి. ఎవరికి ఆజ్ఞాపించాలా? యేసు నామంలో అప్ప నా జీవితంలో నుండి తొలగిపో. నా తండ్రి చిత్తం ఇది కాదు, నా యేసయ్య చిత్తం ఇది కాదు, నేను అప్పియాలి. అది ఆయన చిత్తం. నువ్వు చెప్తా ప్రతిరోజు చెప్తా ఉండు. ఆ అప్పుని చూసి నువ్వు చెప్తా ఉండు. నీవే ఒకరోజు అప్పిచ్చే నాకు లేకపోతే అప్పుడు నిజంగా చెప్తాను. చెప్పలేదు కాబట్టి మన తప్పది. ఎవరు తప్పు?
మన తప్పు. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈ రోజు నుండి నువ్వు చెప్పు. ఏది నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నదో, నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను హింసిస్తుందో దానికి నువ్వు ఆజ్ఞాపించు. హల్లెలూయా. మనకు యేసు ప్రభు మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదించినాడు మనము నమ్మాలా, విశ్వసించాలా. మనం ఎలా ఉంటే దేవునికి మహిమ కలుగుతుందో మనం గ్రహించాలా. మనం బహుగా ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. నడుచుకుంటా వచ్చేవాడు మందిరానికి వస్తున్నప్పుడు, మందిరానికి వచ్చేవాళ్ళు నడుచుకుంటా వచ్చేవాళ్ళు బైక్ లో వస్తే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుడు అదే, ఆయన చిత్తం అదే, మనం ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని. దయచేసి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ స్థితిలో వెళుతున్నా దాన్ని మీరు ఆజ్ఞాపించండి. ఏం చేయండి? అనారోగ్య స్థితిలో వెళుతున్నా, మరి యొక్క అప్పుల గుండా వెళుతున్నా, మరి యొక్క ఏ సమస్యల గుండా మీరు వెళుతున్నా, దయచేసి చెప్తున్నాను, మరి మీకు దేవుడు మనకు విడిపించినాడు. అలా ఎంతమంది నమ్ముతారు చెప్పండి ఈ విషయాన్ని? వ్యాధి నుండి విడిపించారు చెప్పండి. నన్ను వ్యాధి నుండి విడిపించాడు, సమస్యల నుండి విడిపించాడు, అనారోగ్యం నుండి విడిపించాడు, అప్పుల బాధ నుండి విడిపించాడు, ప్రతి అసమాధానం నుండి విడిపించాడు, ప్రతి సైతాను బంధకాల నుండి విడిపించినాడు. విడిపించాడా లేదా? మీరు చెప్తా పోతా ఉండండి. మీరు పని చేసుకుంటూ ఈ మాట చెప్తానే ఉండండి. మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. మేము కూడా మొన్నటి దాకా కూడా చాలా బాధలు అనుభవిస్తా వచ్చినాము. ఎంత తెలిసినా పోయిన వారం దేవుడు ఎంత మెరుకలు, మన అవసరతలు అంటే మీకు లాట్లు వచ్చి మీ ఇంట్లో ఉంటుందని నేను చెప్పను. మన అవసరతలు తీర్చబడతాయి. పోయిన వారంలో అయితే, ఈ సండే కాదు, పోయిన సండే బేస్తువారం రోజు మా పాపకి ఏం లేదు తెలిసిన, ఒక వారం నుండి జలుబు చేసింది. వారం నుండి జలుబు అయితే డబ్బు ఫైనాన్షియల్ గా ప్రాబ్లము చాలా. ఆమెకు ఒక టానిక్ కొని వేయలేకపోతున్నాం. ఒక 80 రూపాయలు టానిక్ కొనడానికి డబ్బు లేదు. తర్వాత వచ్చేసి నూనె లేదు ఆమెకి వంట చేసి పెట్టడానికి. మేమైతే మాకు అలవాటు, మేము ఫాస్టింగ్ నుండి, కానీ ఆమెకి వంట చేసి పెట్టడానికి నూనె లేదు. ఇక నాకు బేస్తువారం అప్పటి వరకు కూడా చాలా అలాగనే అనుభవిస్తూ వచ్చినాను. బేస్తువారం ఏమనిపించిందో ఏమో, పొద్దులేనండి లేచి ఇక నాకు ఆ స్థితి చూసినప్పుడు ఇది సైతానదే అనుకున్నాను. లేచి వాని ఒక్క గదిరించాను. చూడండి, మీరు నమ్ముతారో లేదో, మాకు స్టోర్లో బియ్యం వేస్తాం. అది బుధవారం రోజు మేము ఫోన్ చేసి అడిగినాము, బియ్యం వేస్తున్నారంటే శనివారం రోజు వేస్తారు, మీరు శనివారం రోజు రండి అన్నారు. డబ్బులు కావాలంటే డబ్బు తీసుకోపోవచ్చు, బియ్యం కావాలంటే బియ్యం తీసుకోపోవచ్చు, శనివారం రండి అన్నారు. మాకి బుధవారం రోజు గురువారం రోజు చాలా, అంటే పాపకి అట్లా ఉంది, నూనె లేదు వంట చేసి పెట్టడానికి. శనివారం వస్తే వేస్తాను అని చెప్పినాడు ఆయన. సరేనా ఊకున్నాము. ఇక నాకు ఈ పరిస్థితి చూసి వెంటనే ఆజ్ఞాపించడం మొదలు పెట్టాను. ఆజ్ఞాపించడం మొదలు పెడితే బేస్తువారము పొద్దున్నే ఆ స్టోర్ ఆయనే ఫోన్ చేసినాడు. అర్థమైందా? మాకి పాపకి టానిక్కి 80 రూపాయలు అవసరము, తర్వాత నూనె ప్యాకెట్ అవసరం, మాకు 200 రూపాయలు అవసరం. అయితే ఎప్పుడైతే అది గద్దించి వెళ్ళగొట్టానో, ఆ లేని తీసుకొచ్చిన, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చిన దాన్ని నేను వెంటనే వేసి వేసినంలో గద్దించి వెళ్ళగొట్టేసా. వెళ్ళగొడితే ఏమైంది తెలిసిన, గురువారం పొద్దున్నే ఆయన ఫోన్ చేసి, శనివారం రమ్మన్న ఆయన గురువారం పొద్దున్నే ఫోన్ చేసి, బియ్యం కావాలంటే శనివారం రండి, డబ్బులు కావాలంటే ఇప్పుడు రండి, తీసుకుపోండి అన్నాడు. హల్లెలూయా. మాకెంత ఇచ్చారు తెలుసా? 300 రూపాయలు ఇచ్చారు. మా అవసరం 200, ఇంకా ఒక 100 రూపాయలు ఎగస్ట్రా ఇచ్చారు. దేవుని నామానికే మహిమ కలుగును కాక. అంటే మా అవసరతలు ఎలాగా ప్రభు తీరుస్తా వస్తుంటున్నారు. అప్పుడే ఇంకా అప్పుడు వెళ్ళి పాస్టర్ గారు 300 రూపాయలు తీసుకొని పాపకి టానిక్ తీసుకొని, తర్వాత నూనె ప్యాకెట్ తీసుకొని వస్తే ఆమె మంచిగా వంట చేసి పెట్టి
ట్యాగింగ్ వేసి పంపించినాను స్కూల్కి. హల్లెలూయా. చూడండి, ఇలాంటి ఆశీర్వాదాలన్నీ మనమే మిస్ అవుతున్నాం. నువ్వు ఏం చేయాలి అసలు? నువ్వు గద్దించాలా, నువ్వు వెళ్ళగొట్టాలా. అనారోగ్యంగా ఉన్నవా చెప్పు, ఆజ్ఞాపించి యేసు నామములో ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయం ద్వారా నేను స్వస్థ పొందుకున్నాను, నా పైన నీకు అధికారం లేదు యేసు నామములోని నువ్వు బలంగా గట్టిగా నమ్మి దృఢంగా నమ్మి నువ్వు చెప్పు. నీకుంటేగా నాకు ఛాలెంజ్ గా చెప్తాను. అది ఏ రోగమైనా సరే, ఎటువంటి నొప్పి అయినా సరే, ఏమైనా సరే, నేను వచ్చి 10 సార్లు నీ తలకాయ ఇట్లా కిందికి వంగిపోయేంత వరకు చేయి పెట్టి ప్రార్థన చేసి ఒత్తి ప్రార్థన చేసినా నీ తలనొప్పి పోదు. అర్థమైందా? నాకన్నా ఇంకా పెద్ద సేవకుడు వచ్చి నీ తల మీద చెయ్యి పెట్టి, ఎంతమంది పాసులు వచ్చి చెయ్యి పెట్టి నీ ఎంటుకు నూరుకోవచ్చుని, కానీ ఆ తలనొప్పి మాత్రం తప్పగా. కానీ ఎవరికి అధికారం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చినాడు చెప్పండి? నీకు ఇచ్చినాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు చెప్పితే అది జరుగుతుంది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్తలలో ఉంటది, ఏమని ఉండదంటే పోయి ఆ సముద్రంలో పడు అని చెప్పాలంట. నమ్మకముతో ఏం చెప్పాలా? పోయి ఈ కొండ పోయి నువ్వు ఆ సముద్రంలో పడు అంటే అది పోయి పడతాడు. కొండనే పడుతుందంటే నీ సమస్య పడదా? పడుతుందా లేదా చెప్పండి. చెప్పకపోవడం ఎవరు తప్పు? ఎవరు తప్పుమా? దేవునికి ఇన్ని కష్టాలు పడుతుంటే, ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడి కళ్ళు లేదు, చెవు లేదు అన్నది. తప్పు ఎవరు తెలుసా? మనది. ఏసయ్య అందుకే ఆయన నిలబెట్టి మాట్లాడిపిస్తున్నాడు.